ఓకే. నిన్న పైథాన్ ఫైల్స్ కూడా మీకు షేర్ చేశాను. సో, ఒక్కసారి నేను ఈ దామోదర్ గారు సెలెక్ట్ కర్ ఫస్ట్ 2 చ డేస్ రికార్డింగ్స్ ఎక్కడున్నాయండి? ఆ కమ్యూనిటీలో లింక్ పోస్ట్ చేయలేదా? చేయలేదండి. మీకు యూట్యూబ్‌లో వీఎల్ఆర్ ట్రైనింగ్ అని కొట్టండి. వీఎల్ఆర్ ట్రైనింగ్ జనరేటివ్ ఏ. హుహు. సో, మీకు వీడియోస్ ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి. ఆ లింక్ కూడా మీకు షేర్ చేయమని చెప్తాను వెంకట్ గారిని. అలాగే. ఓకే. ఆ కమ్యూనిటీలో షేర్ చేస్తారు. ఓకే. సరే. ఆల్రైట్. సో, ఈ సెలెక్ట్ కర్నల్ పార్ట్ ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నిన్న వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం చూసాం కదా! సో, ఓకే. మ్యూట్ చేసుకోండి. ఏమైనా క్వెషన్స్ ఏమంటే అన్‌మ్యూట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ నాకు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంది. రిక్వైర్మెంట్స్.txt ఉంది. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ప్రస్తుతం ఉన్నది నేను డిలీట్ చేస్తున్నా. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే పైటార్చ్ ఒకవేళ జీపీయూ ఉంటే మీరు ఎవరైనా సరే మ్యాక్ యూజ్ చేస్తున్నారా? అందరూ విండోసేనా? ఒకసారి చాట్‌లో మీరు విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్ అని పెట్టండి. గౌతమ్ మీరు మ్యాక్ యూజ్ చేస్తున్నారు. ఓకే. సో, అది ప్రాసెసర్ ఏంటి? ఇంటెలా లేతే ఎం ప్రాసెసరా? ఆల్రైట్. M1 ప్రాసెసర్. ఓకే. సో, మీకు సెపరేట్‌గా జీపీయూ అనేది ఆల్రెడీ దాంట్లో ఎంబెడ్ అయి ఉంటుంది కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు. సెపరేట్‌గా మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ విండోస్ యూజ్ చేసేవాళ్ళు జీపీయూ ఉన్నవాళ్ళున్నారా? టార్చ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. టార్చ్ ఇన్ ది సెన్స్ పైటార్చ్. పైటార్చ్ అన్నది వన్ ఆఫ్ ద లైబ్రరీస్. ఇక డీప్ లెర్నింగ్ కోసం యూజ్ చేస్తాం ఈ లైబ్రరీ మనం. సో, దీంట్లో 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి పైటార్చ్. మీకు ఈ లింక్ షేర్ చేస్తాను చాట్‌లో. సారీ, ఏమైనా లింక్స్ ఏదైనా ఉంటే నోట్‌ప్యాడ్‌లో ఆ సెషన్‌కి ఆ సెషన్ మీరు నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకోండి. సో, ఇక్కడేంటంటే మీరు ఇక్కడ కోడా అనేది ఉంటుంది. మీకేమైనా జీపీయూ ఉన్నవాళ్ళున్నారా? ఎవరన్నా? ఒకసారి చాట్‌లో పెట్టండి. జీపీయూ లేకపోతే సీపీయూతోనే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మనం ఓపెన్ ఏఐ మీకు ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు ఓపెన్ ఏఐ గాని లేదా ఆల్టర్నేటివ్ ఏపీ గాని యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు డెవలప్‌మెంట్ స్టేజ్‌లో జీపీయూ యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే సపోజ్ ఇప్పుడు నా మెషిన్ తీసుకున్నట్లయితే నాకు అరౌండ్ 12 జీబీ జీపీయూ ఉంది. ఇక్కడ పర్ఫార్మెన్స్‌లోకి వెళ్తే జీపీయూ అరౌండ్ నాకు 12 జీబీ ఉంది. ఇక్కడ 12 జీబీ అని చూసారా? సో, జీపీయూని మనం ఆ పైటార్చ్ లైబ్రరీ ద్వారా యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు సెపరేట్‌గా కూడా CUDNN అనేది ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా జీపీయూ ఉన్నవాళ్ళున్నారా? అబోవ్ 4 జీబీ. బిలో 4 జీబీ అంత ఎఫెక్ట్‌గా ఉండదు. బ్రేక్ అవుతూ ఉంటుంది. అబోవ్ 4 జీబీ ఉన్నవాళ్ళున్నారా? విండోస్ యూజ్ చేసేవాళ్ళు? మేబీ ఐ విల్ టేక్ ఓకే. సో, ఎన్‌విడియా 4 జీబీ అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎనీవే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. పైటార్చ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కూడా CUDNN ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్తాను. ప్రస్తుతానికి నా మెషిన్‌లో 12.8 ఉంది.
అండ్ మీరు పైటార్చ్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ ఎనీవే ఒకసారి ఇది డిలీట్ అయితే నేను రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మీకు చూపిస్తాను. ఓకే. రిక్వైర్మెంట్స్.txt ఫైల్ నాకు ఉంది. టెర్మినల్‌కి వెళ్తున్నాను. ఇవి పైథాన్ ఇన్‌స్టాల్ 3.12.10కి వెళ్తున్నాను నేను. ఇన్‌స్టాల్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వన్ ఆల్రెడీ. సో UVVNV వర్చువల్ ఎన్విరాన్మెంట్ .vnv క్రియేట్ అయింది బ్యాక్‌గ్రౌండ్‌లో, రైట్? .vnv క్రియేట్ అయింది. నేను అది స్విచ్ అవ్వాలి. సో నాకు .env స్విచ్ అయ్యాను. జస్ట్ డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ. ఈ ఫోల్డర్ నేమ్ డాట్‌తో స్టార్ట్ అవుతుంది. సో .vnv స్క్రిప్ట్స్ యాక్టివేటెడ్, రైట్? సో దెన్ UV pip install -r requirements.txt ఇది 1 by 1 దాంట్లో ఉన్న లైబ్రరీస్ మొత్తం ఇన్‌స్టాల్ చేస్తుంది. requirements.txtలో ఏముంది? ట్రాన్స్ఫార్మర్స్, డేటా సెట్, యాక్సలరేట్, హెఫ్ట్. ఓకే. డజంట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ లైబ్రరీ వి హ్యావ్. ఇది జస్ట్ మీకు విజువల్ కోడ్‌లో ఎలాగ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నదొకటే. ఎలాగో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాం. ఒక పాయింట్ నేను మిస్ అయ్యాను అందువల్ల. انت قلت بقى واتشكوز سجاتا سجاتا ఇక్కడంతా రాజశేఖర్, ఉంచొచ్చు. సో మ్యూట్‌లో ఉండాలి. ఓకే. ఇక్కడ అన్నీ ఇన్‌స్టాల్ అయిపోయాయి. అండ్ ఒక పాయింట్ నేను పైటార్చ్ గురించి, మీకు పైటార్చ్ అవసరమైతే ఇక్కడ CPU వెర్షన్ సెపరేట్‌గా ఉంటుంది. GPU లేకపోతే. GPU ఉన్నట్లయితే దానికి సెపరేట్‌గా CUDA అని సెపరేట్‌గా ఉంటుంది. CUDA డౌన్‌లోడ్ అని ఉంటుంది. అది మీ GPU వెర్షన్ బట్టి, NVIDIA GPU వెర్షన్ బట్టి, ఇప్పుడు నా మెషిన్‌లో NVIDIA వెర్షన్ ఏది చూస్తే ఇక్కడ ఏముంది? NVIDIA GeForce RTX 4070 Ti. ఈ టాప్ రైట్ కార్నర్‌లో ఉన్నది, రైట్? డిస్‌ప్లే సెట్టింగ్స్ ఒకసారి నేను పెడతాను బెటర్ వ్యూ కోసం. NVIDIA GeForce RTX 4070 Ti కనిపిస్తుంది. సో ఈ వెర్షన్ తగ్గట్టుగా నేను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎగ్జాక్ట్‌గా ఎలా చేయాలన్నది మీకు నేను పైటార్చ్ డీప్ లెర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ CUDA మాత్రమే కాదు, CUDNN అని ఉంటుంది. CUDNN అని. ఈ 2 కూడా ఇన్‌స్టాల్ చేయాలి. CUDN ఆర్కైవ్ ఉంది చూసారా? ఆర్కైవ్‌లోకి వెళ్ళి ఆ పర్టిక్యులర్ మీరు ఇప్పుడు నా 12.8 కాబట్టి నేను 12.8.9.7 జిప్ ఫైల్‌లోనో ఏదో ఒక ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసి నేను విండోస్ అయితే ప్రిఫర్డ్ జిప్ చేసి ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్‌స్టాలేషన్ ప్రొసీజర్ మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నాం కదా! ప్రస్తుతానికి నేను నా GPU ఆల్రెడీ CUDA, CUDNN ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యింది. కాబట్టి టార్చ్ ఇన్‌స్టాలేషన్ చేసే ప్రాసెస్ UV pip ఇన్‌స్టాల్ పార్ట్ వరకు నేను కాపీ చేసుకున్నాను. ఇది GPU స్పెసిఫిక్ వెర్షన్ ఆఫ్ టార్చ్ అనమాట. సో మచ్ ఫాస్టర్ దెన్ నార్మల్ CPU వెర్షన్. GPU లేకపోతే పర్వాలేదు, మనం ఓపెన్‌ఏఐ యూజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మీకు $20-30 మీకు ఛార్జ్ అవుతుందన్నమాట దీనికి. ఓకే. ఇప్పుడు చూసారు కదా! ప్లస్ CU128 అనేసి. నార్మల్‌గా అయితే మనకి CPU వెర్షన్ అనుకోండి ఇలా ఉండదు. డైరెక్ట్‌గా ఈ పార్ట్ వరకే మనం చేస్తాం. UV pip ఆ పార్ట్ వరకు మాత్రం చేస్తాం. అదొకటనమాట. సో ఇది ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోవాలండి ఇది? ఇది డీప్ లెర్నింగ్ లైబ్రరీ. మీకు ఓకే. GPU యాక్సలరేషన్ యూజ్ అనుకున్నట్లయితే ఇప్పుడు ట్రైనింగ్‌కి మనం మోడల్ ట్రైన్ చేయాలనుకోండి. ఆహా! మోడల్ ట్రైనింగ్ చాలా హెవీ ప్రాసెస్. CPU అనుకోండి ఆల్మోస్ట్ డేస్ ఆర్ వీక్స్‌గా పడుతుంది చిన్న హ్మ్. డేటా సెట్‌కి.
అదే జీపీ యూజ్ చేశారనుకోండి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. అంటే మీరు మనం లోకల్ మోడల్స్ మిషన్లో వచ్చి మనం లోకల్‌లో ట్రైన్ చేస్తున్నామా? ట్రైన్ చేయాలనుకున్నా లేదా ఉన్న మోడల్స్ ఆల్రెడీ హగ్గింగ్ ఫేస్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఓపెన్ సోర్స్ మోడల్ ట్రైన్ అయినవి ఉంటాయి. హ్మ్. అవి యూజ్ చేయాలనుకున్నా కూడా మనకి జీపీయూ లేకపోతే అవి చాలా స్లోగా ఉంటాయి. సో ఓకే. ఆల్టర్నేటివ్గా ఏం చేయొచ్చు అంటే మనం ఒక ఏపీఐ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే పర్ టోకెన్ కింద ఒక ఛార్జ్ చేస్తారు. ఓకే. ఓపెన్ ఏఐ ఏపీఐ ప్రైజింగ్ అని చెప్పి నేను కొడతాను. ఇక్కడ ఏపీఐ ప్రైజింగ్ ఇప్పుడు నేను ఏపీఐ ఫామ్ తీసుకోవచ్చు. నాకు జీపీఏ అవసరం లేదు దీనికి. కానీ ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు GPT-5 మినీ అయితే $0.250 ఫర్ 1 మిలియన్ టోకెన్. 1 మిలియన్ టోకెన్ అంటే ఒక టోకెన్ వచ్చి అరౌండ్ 4 క్యారెక్టర్స్ కింద తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్ టోకెన్ అంటే ఏంటని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వర్డ్ అండ్ టోకెన్ రెండు సేమ్ కాదు. బట్ ప్రస్తుతానికి ఒక పదం కింద తీసుకోండి. అరౌండ్ $0.250 పడుతుంది. అలా మీరు క్రెడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓపెన్ ఏఐ. మనం దాని ద్వారా యాక్సెస్ కొలాబ్ యూజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు కదా! డైరెక్ట్ కొలాబ్ మనకి ఆల్రెడీ కొన్ని జీపీయూ ఇస్తుంది కదా! మీకు రియల్ టైంలో వాడే మెథడాలజీ వేరు. కొలాబ్‌లో ఏంటంటే మీకు వాళ్ళు కొన్ని జీపీయూస్ అలొకేట్ చేస్తారు. ఇప్పుడు 100 మంది యూజర్స్ కనెక్ట్ అవ్వగలరు అనుకోండి. ఆ! తర్వాత 101 యూజర్ కనెక్ట్ అయ్యారంటే మీ సెషన్ మధ్యలో ఉన్నా కూడా డిస్కనెక్ట్ అవుతుంది. సో మీరు స్టార్ట్ చేస్తారు, డిస్కనెక్ట్ అవుతుంది. స్టార్ట్ చేస్తారు, డిస్కనెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏం యూజ్ ఉండదు. దాని రియల్ టైమ్ అది రెప్లికేట్ చేయలేదు ఎన్విరాన్మెంట్‌ని. హ్మ్. మీకు సీపీయూ అయినా సరే కొంచెం స్లోగా ఉన్నా సరే కొంచెం వీలైతే ఒక పెద్ద మోడల్ కాకుండా లో ఎండ్ మోడల్ ట్రై చేయడము. ఏదో ఒకటి మీ ఓన్‌గా ట్రై చేయడం బెటర్. అది రియల్ ఓకే. టైమ్ రెప్లికేట్ చేస్తుంది కాబట్టి మీరు రియల్ టైమ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కొలాబ్ ఎన్విరాన్మెంట్ అలవాటైపోయారనుకోండి అది అక్కడ హ్యాండిల్ చేయలేరు. అందువల్ల. హ్మ్. క్లియరా? ఓకే అండి. యాహ్! ఆల్రైట్. సో ఇప్పుడు మనం అది ఇన్‌స్టాల్ కూడా చేసాం కదా! చెప్పండి. కూడా హ్మ్. అండ్ కూడా ఎన్ఎన్ ఐ మీన్ CUDNN CUDNN. మ్యాక్‌లో కూడా ఇన్‌స్టాల్ చేయాలా? మీకు అది ఎగ్జాక్ట్ ప్రాసెస్ అని చెప్తాను. బట్ యాక్చువల్‌గా అవసరం లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్ హ్యాండిల్ చేస్తుందది. ఓకే. ఎందుకంటే అక్కడ మోరోవర్ CUDA అండ్ CUDNN అనేది ఎన్‌విడియాకి సంబంధించి. ఇప్పుడు వచ్చే ప్రాసెసర్ అంటే ఇంతకుముందు ఓల్డ్ ప్రాసెసర్స్ ఉండేవి. ఇంటెల్ విత్ ఎన్‌విడియా అనేవి. వాటిలో అవసరం. ఇప్పుడొచ్చే M1, M2 ఇవన్నీ కూడా అవసరం లేదు. రైట్. ఓకే. ఇప్పుడు నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను కదా! నేను విజువల్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ఫైల్ ఉంది నాకు. మేబీ నేనొకటి న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను. test.ipynb అని చెప్పేసి. రైట్. జస్ట్ నేను 2+3 ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ ఏముంటుంది ఇది? డైరెక్ట్‌గా నాకు అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇక్కడ సెలెక్ట్ కర్నల్ ఉంది చూసారా? ఈ సెలెక్ట్ కర్నల్ ఏంటంటే ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేయమని చెప్తుంది. ఇక్కడ సెలెక్ట్ కర్నల్ మీద కొడితే ఇక్కడ పైథాన్ ఎన్విరాన్మెంట్స్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. ఆల్రెడీ మనం .vnv అని వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం కదా! అది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏముంటుంది? ఓకే. సో నేను ఐపీవై కర్నల్ అన్నది ఒకటి మిస్ అయ్యాను. ఐపీవై కర్నల్, ఐపీవై విజర్స్ అనేవి. ఒకసారి మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తాను. సారీ. UV installation. Next. ఓకే. ఈ ఐపీవై కర్నల్ ఇవి కూడా సాల్వ్ అయ్యాయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి లెట్ మీ ఒకసారి రీస్టార్ట్ ఇట్. ఆల్రైట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. నాకు క్లియర్‌గా అవుట్‌పుట్ కనిపిస్తుంది. సో ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న లైబ్రరీస్ ఏదైనా సరే మనం డిపెండెన్సీస్ ఉంటాయి కదా! ఇప్పుడు మనం సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఆల్రెడీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంది. దాని కింద మనం ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. ప్రస్తుతానికి నేను అంత కాంప్లెక్సిటీ యాడ్ చేయదలుచుకోవట్లేదు. బట్ ఫాలో అవ్వడం బెటర్. ప్రస్తుతానికి నేను ఈ పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి రైట్ క్లిక్ టెర్మినల్ జూపిటర్
స్పేస్ నోట్బుక్. ఇది కోండా ద్వారా మనం కోండా ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని టూల్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. దాంట్లో ఒకటి జూపిటర్ నోట్బుక్ అనమాట. నేను ఒక వర్క్ బుక్ తీసుకొని దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఆల్రెడీ నోట్స్ ఇక్కడ ఉంటాయి, ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్స్తో పాటు. బట్ నేను డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు జస్ట్ నేను నోట్స్ కీ పాయింట్స్ కింద రాసుకుంటాను, అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ ఇప్పుడు షార్ట్ కట్స్ చూద్దాం. ఇప్పుడు ఈ జూపిటర్ నోట్బుక్ ఒక ఐడి. ఈ ఐడిలో మనం ఏ విధంగా షార్ట్ కట్స్ నేర్చుకున్నట్లయితే ఈజీగా నావిగేషన్ అనేది ఉంటుంది. చాలా ఫాస్ట్గా కోడ్ అనేది నావిగేట్ చేయడం కదా, కోడ్ కూడా రాయొచ్చు మనం. ఇక్కడ ఇవి షార్ట్ కట్స్. నేను ఈ షార్ట్ కట్స్ని ఒకసారి నేను కాపీ చేస్తాను. చార్ట్లో ఒకసారి కాపీ చేసుకోండి. ఓకే, క్వాడ్రా కోర్ 4047. షేర్డ్ మెమరీ అంత ఎఫెక్టివ్ ఉండదు. 4 GB మీది చైతన్య. పాత జీపీస్ అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వవు. ఎనీవే, ఒకసారి నేను షార్ట్ కట్స్ ఇవి పెట్టాను, నోట్ ప్యాడ్లో కాపీ చేసుకోండి. మీకు ఇవే షార్ట్ కట్స్ జూపిటర్, మీకు గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఫీ పే చేశారో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. మీకు ఇలాగా కార్డ్లా కనిపిస్తుంది. classroom.google.comలోకి వెళ్ళండి, మీకు ఈ కార్డు కనిపిస్తుంది. 7:30 AM 13th బ్యాచ్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి, క్లాస్ వర్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫైల్స్ ఉంటాయి, నిన్న ఏవైతే నేను ప్రొవైడ్ చేశానో అవన్నీ కూడా. జస్ట్ మీరు రైట్ క్లిక్ చేసుకొని ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నట్లయితే న్యూ ట్యాబ్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఇది జస్ట్ నోట్ ప్యాడ్. ఇది ఒక్కసారి దీని మీద క్లిక్ చేద్దాం. ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ న్యూ ట్యాబ్ మీద ప్రెస్ చేయాలి. డౌన్లోడ్ ఆప్షన్ ఉండాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది ఫైల్స్కి, రైట్? ఫైల్ మెన్యూలో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఫైల్లో డౌన్లోడ్ ఆప్షన్ వెళ్ళండి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్ మీద ప్రెస్ చేసి ఏదైనా ఫైల్, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేయండి ఫైల్స్కి అయితే. అదే జిప్ ఫైల్స్కి అయినట్లయితే, ఇప్పుడు ఇలా ఉందనుకోండి జిప్ ఫైల్స్ అయినట్లయితే ఆటోమేటిక్గా మీకు రైట్ క్లిక్ ఓపెన్ న్యూ ట్యాబ్కి వెళ్తే, ఓకే, అగైన్ సేమ్ ప్రాసెస్, ఫైల్ డౌన్లోడ్, లేదా కంట్రోల్ డీ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది హోల్ ఫోల్డర్. సో పైథాన్ బేసిక్స్తో పాటు మీకు ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి. ఈ షార్ట్ కట్స్ కూడా యాడ్ చేస్తాను. ఈ షార్ట్ కట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నట్లయితే జస్ట్ మీరు ఒక ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ మీ ఓన్ న్యూ నోట్బుక్ క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే న్యూ మీద ఇక్కడ టాప్ రైట్ కార్నర్ న్యూ కనిపిస్తుంది కదా, న్యూలోకి వెళ్ళండి. ఫస్ట్ ఈ పైథాన్ 3 IPY కర్నల్ అది సెలెక్ట్ చేయండి. మీకు ఈ రెండు ఆప్షన్స్ కూడా కనిపించకపోవచ్చు. సో Py3 IPY కర్నల్ బేస్ 1 అన్నమాట, ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఒక కొత్త నోట్బుక్ క్రియేట్ అయింది. ఇక్కడ అన్టైటిల్ బై డిఫాల్ట్ దానికి నేమ్ అంటూ ఏమి ఉండదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకు ఒక నేమ్ ఇచ్చున్నాం. మన ఓన్ నేమ్ ఇవ్వాలనుకున్నట్లయితే జస్ట్ అన్టైటిల్ మీద ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయండి, మై నోట్బుక్ ఫ్యాబ్ 2026 అని ఇస్తున్నాను, రీనేమ్. యూనిక్ నేమ్ ఉండాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్ ఉన్నట్లయితే మీకు మళ్ళీ అన్టైటిల్ అనే కనిపిస్తుంది, మారదు. సో మీకు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది. సో సేమ్ నేమ్ ఉండకూడదు, ఆ పర్టికులర్ ఫోల్డర్లో యూనిక్ నేమ్ అనేది ఉండాలి. దీన్ని కోడ్ బ్లాక్ అని అంటాం. బై డిఫాల్ట్ ఇక్కడ చూస్తే మీకు కోడ్ బ్లాక్ అని ఉంటుంది, రైట్? సపోజ్ నేను 2+3 రాస్తున్నాను, రైట్? 2+3 రాశాను. ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నట్లయితే నాకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి షిఫ్ట్ ఎంటర్, రెండోది కంట్రోల్ ఎంటర్. సో ఫస్ట్ మనం షిఫ్ట్ ఎంటర్ ట్రై చేద్దాం. షిఫ్ట్ హోల్డ్ చేయాలి, ఎంటర్ ప్రెస్ చేయండి. అది ఎగ్జిక్యూట్ అయింది. 2+3 5. సో అవుట్పుట్ కూడా మనకు వచ్చింది, రైట్? ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ ట్రై చేస్తాను. 7+5 కంట్రోల్ ఎంటర్.
ఎగ్జిక్యూట్ అయింది. కాకపోతే నెక్స్ట్ సెల్‌కి అది మూవ్ అవ్వలేదు. ఒకవేళ నెక్స్ట్ సెల్ లేకపోతే జనరల్‌గా షిఫ్ట్ ఎంటర్ ఏం చేస్తది? ఆటోమేటిక్ క్రియేట్ చేస్తది. కానీ కంట్రోల్ ఎంటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సేమ్ షిఫ్ట్ ఎంటర్ లాగే. కాకపోతే నెక్స్ట్ సెల్‌కి మూవ్ అవ్వదు. ఫోకస్ అనేది స్టిల్ ఆ సెల్ పైనే ఉంటుంది. ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను 3+4 కింద ఏం సెల్ లేదు నాకు. షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఏమొచ్చింది? 7 వచ్చింది. సెల్ లేకపోతే ఆటోమేటిక్ షిఫ్ట్ ఎంటర్ ఏం చేస్తుంది? క్రియేట్ చేస్తుంది. ఒకవేళ సెల్ ఉన్నట్లయితే సపోజ్ నేను 2+4 షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తాను. 2+4 6 వచ్చింది. నెక్స్ట్ సెల్ ఉన్నట్లయితే దానికి ఆటోమేటిక్ క్రియేట్ చేయదు. మూవ్ అవుతుంది. కానీ కంట్రోల్ ఎంటర్ అనేది ఏం చేస్తుంది? ఇప్పుడు నేను 4+9 అని ఇచ్చాను. ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ సెల్ ఫోకస్ అనేది దానిపైనే ఉంటుంది. జనరల్‌గా ఎక్కువ ఏంటంటే మనం షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేస్తాం. కంట్రోల్ ఎంటర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తామంటే మల్టిపుల్ టైమ్స్ ఒకే లూప్‌గా ఇలా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మనకి వస్తుంది. ఈ నెంబర్ అనేది జస్ట్ మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తామండి. ఇప్పుడు నేను 1 ఎగ్జిక్యూట్ చేశాను. తర్వాత 2, 3 మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి ఇక్కడ 4 వచ్చింది. సో ఇది నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ యాస్టిక్ కనిపిస్తుంది. యాస్టిక్ అంటే మనం ఎగ్జిక్యూట్ చేసింది ప్రాసెస్‌లో ఉంది అని అర్థం. ఇలా కనిపిస్తుంది. యాస్టిక్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ స్క్వేర్ బ్రాకెట్‌లో. ఇది కోడ్ బ్లాక్. రైట్? ఒకవేళ మార్క్ డౌన్ అని ఉంటుంది. ఒకవేళ టైటిల్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఎడిషన్ టైటిల్ యాడ్ చేయాలనుకుంటున్నాను. రైట్? సారీ ఇది డిలీట్ చేస్తాను. ఇక్కడ నేను ఎడిషన్ అని యాడ్ చేయాలనుకుంటున్నాను. నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. సో నేను టెక్స్ట్ అనేది రాయలేను. టెక్స్ట్ రాయాలనుకున్నట్లయితే మనం కోడ్ బ్లాక్‌లో ఏం చేయాలి? కామెంట్ రూపంలో పెట్టాల్సి ఉంటుంది. కామెంట్ ఎలాగంటే హ్యాష్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మల్టీ లైన్ కామెంట్ అయినా సరే ఇలాగే చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇది సపోజ్ ఇప్పుడు నాకు స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇలా ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకొని లేదా పర్టికులర్ స్టేట్మెంట్స్ మాత్రం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ స్లాష్ అనేది కామెంట్ చేయడం కోసం. ప్రతి ఒక్కసారి మనం హ్యాష్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మాన్యువల్‌గా. కంట్రోల్ స్లాష్ కామెంట్‌కి, కంట్రోల్ స్లాష్ మళ్ళీ అన్‌కామెంట్‌కి. కంట్రోల్ స్లాష్ ఇది ఉంది కదా! ఈ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ కామెంట్ చేయడం కోసం. ఓకే. సో సింగిల్ లైన్ మల్టీ లైన్ అయినా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది కామెంట్‌కి. కామెంట్ లేకుండా మీరు ఏదైనా టెక్స్ట్ రాశారనుకోండి అది ఆటోమేటిక్‌గా ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు నేను కామెంట్ చేస్తున్నాను. మీకు ఎర్రర్ అనేది త్రో ఏం చేయదు. ఒకవేళ అలా కాకుండా టైటిల్ కావాలి ప్రాపర్‌గా. ఇప్పుడు 4+9 ఉంది. నాకు ఎడిషన్ అండ్ టైటిల్ కావాలి. అప్పుడు కోడ్ బ్లాక్ అనేది వర్తించదు. మార్క్‌డౌన్ బ్లాక్ కింద మార్చాల్సి ఉంటుంది. ఇలా ఇక్కడికి వెళ్ళి మనం మార్చుకోవచ్చు. కాకపోతే రైట్ వే ఏంటంటే కోడ్ టు మార్క్‌డౌన్ సెల్ అంటే ఆ బ్లాక్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నట్టయితే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలి. ఎం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అది ఎం అనేది ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్ ఇచ్చాను గానీ అది స్మాల్ కేస్ అయినా ఓకే విండోస్‌లో. సో ఇప్పుడు ఎం అంటే ఎస్కేప్ ఎందుకు ప్రెస్ చేస్తామంటే ఈ సెల్ ఫోకస్ అనేది లోపల అంటే సెల్ లోపల ఉన్నట్లయితే అది బయటకు వెళ్తుంది చూడండి. ఏమైంది? లోపల ఉన్నది ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నా బయట ఉంది. ఆల్రెడీ బయట ఉందనుకోండి మనం ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఎం ప్రెస్ చేస్తే ఏమైంది? ఆటోమేటిక్ ఇక్కడ మార్క్‌డౌన్ ముందు మారిపోయింది. ఇప్పుడు నేను ఎడిషన్ లేదా సింపుల్‌గా నేను టెక్స్ట్ రాశాను. ఇప్పుడు నాకు ఎర్రర్ ఏం రాలేదు. ఇక్కడ హ్యాష్ అర్థం ఏంటంటే కామెంట్ కింద రాదు. ఈ కోడ్ బ్లాక్‌లో మనం యూజ్ చేసే హ్యాష్‌కి, ఇక్కడ యూజ్ చేసే హ్యాష్‌కి 2 సేమ్ కాదు. ఇది ఎందుకంటే ఇప్పుడు మీకు HTMLలో H1, H2, H3, H4, H5, H6 వరకు టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు. అవునా? H1, H2, H3, H4 ట్యాగ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది టైటిల్స్. సేమ్ అదే విధంగా హ్యాషెస్ మనం యూజ్ చేయొచ్చు మార్క్‌డౌన్‌లో. ఒక హ్యాష్ యూజ్ చేస్తే ఇంత పెద్ద టైటిల్ వస్తుంది. 2 హ్యాష్ యూజ్ చేస్తే ఇంత పెద్ద టైటిల్. 3 హ్యాషెస్, 4 హ్యాషెస్, 5 హ్యాషెస్, 6 హ్యాషెస్. 7 అనేది ఏముండదు. ఎర్రర్ ఏం త్రో చేయదు కానీ బట్ నార్మల్ టెక్స్ట్ కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ హెడ్డింగ్ 1 పెడతాను. 2 హ్యాష్ యూజ్ చేస్తున్నాను. హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4
హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6. యాక్చువల్ 6 వరకే, 7గా ట్రై చేద్దాం. హెడ్డింగ్ 7 నార్మల్ టెక్స్ట్ కింద చేస్తుంది. నార్మల్ టెక్స్ట్ కింద వస్తుంది, హెడ్డింగ్ కింద రాదు. ఇక్కడ చూస్తే ప్రాపర్ టైటిల్ ఉంది మనకి. సో ఈ పర్టికులర్ కేసులో నాకు ఇక్కడ యాక్చువల్గా ఎడిషన్ రావాలి. ఇప్పుడు ప్రాపర్గా నాకు ఇది డిస్క్రైబ్ చేస్తుంది. కేవలం టైటిల్స్ అనే కాదు, నార్మల్ టెక్స్ట్. దిస్ ఈజ్ అన్ ఎడిషన్ ఆపరేషన్. నార్మల్ టెక్స్ట్ ఇది ఈ కోడ్ బ్లాక్ను వేరే లేకపోతే సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, డిస్క్రిప్షన్ ఇవ్వడం కోసం, లేదా డెఫినేషన్ రాయడం కోసం మనం క్లియర్గా ఇవి యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎస్కేప్ షిఫ్ట్ ఎంటర్, కంట్రోల్ ఎంటర్, ఎస్కేప్ ఎం అండ్ కంట్రోల్ / మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్, ఒకవేళ పొరపాటు నేను మార్క్డౌన్ కింద మార్చాను, లేదా మార్క్డౌన్ సెల్ని కోడ్ సెల్గా మార్చాలి, నేను ఎస్కేప్ ఎం ప్రెస్ చేశాను. యాక్చువల్గా ఇది కోడ్ బ్లాక్ మార్క్డౌన్ కింద మారిపోయింది. సో ఎస్కేప్ వై ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ మార్క్డౌన్ టు కోడ్ బ్లాక్ అనమాట. రైట్, కోడ్ టు మార్క్డౌన్ సెల్గా మార్చాలనుకున్నట్లయితే ఎస్కేప్ ఎం, మార్క్డౌన్ టు కోడ్ సెల్గా మార్చాలనుకుంటే ఎస్కేప్ వై, అండ్ కామెంట్కి అఫ్ కోర్స్ కంట్రోల్/. ఇక్కడ నేను ఒక సెల్ దీనిపైన క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఉంది మార్క్డౌన్ సెల్, బట్ దీనిపైన ఒక కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎస్కేప్ ఏ. నేను ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే కోడ్ సెల్ పైనే ఉంది కాబట్టి నేను ఏ ప్రెస్ చేస్తూ ఉంటే కొత్త సెల్ క్రియేట్ అవుతూ వెళ్తుంది పైన. రైట్, ఒక దీని సెల్ కింద క్రియేట్ చేయాలనుకోండి, ఎస్కేప్ పైన ఫోకస్ ఉంది, బిబిబి కింద సెల్ క్రియేట్ అవుతూ ఉంటుంది. డిలీట్ చేయాలనుకోండి, ఎస్కేప్ ప్రెస్ చేసి 2 సార్లు డి ప్రెస్ చేయాలి. ఎస్కేప్, ఇప్పుడు నేను ఎస్కేప్ ప్రెస్ చేయట్లేదు, ఒకసారి డిడి ప్రెస్ చేసుకుంటూ వెళ్తాను, ఎందుకంటే సెల్ ఫోకస్ పైన ఉంది కాబట్టి. ఆల్రెడీ పైన ఉన్నప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేయడంలో ఏం హార్మ్ ఏం లేదు, అలవాటుగా మనం ఎస్కేప్ ప్రెస్ చేస్తూ ఉంటాం. ఇది అండూ చేయాలనుకున్నట్లయితే మీరు ఎస్కేప్ జెడ్ అండూ చేస్తుంది. బట్ అండూ అనేది కొంచెం అన్సర్టెన్గా ఉంటుంది ఇక్కడ, సో దాని మీద రిలే అవ్వద్దు, ఇక్కడ సీక్వెన్స్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి. ఓకే, సో జూపిటర్ నోట్బుక్ యొక్క షార్ట్ కట్స్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అందరు షార్ట్ కట్స్ కాపీ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా అడగండి. ఇప్పుడు పైథాన్ బేసిక్ స్టార్ట్ చేద్దాం. యా చైతన్య. ఎస్, ఆ జూపిటర్ నోట్బుక్ అనేది ఉంటుంది కదా, అక్కడ వర్క్ అవుతుంది. ఎస్కేప్ ఏ, పైన సెల్ క్రియేట్ అయిందా, ఎస్కేప్ బి క్రియేట్ అయిందా. జూపిటర్ నోట్బుక్ అనేది మీకు వాళ్ళు విజువల్ కోడ్లో తీసుకొచ్చారు. అలాగైతే మనకి అంటే జూపిటర్ నోట్బుక్ సపరేట్ ఒక టూల్, జనరల్గా కోండా ఇన్స్టాల్ చేసినప్పుడు అది వస్తుంది. సేమ్ అదేవిధంగా విజువల్ కోడ్లో కూడా ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఈ బేసిక్ అంటే సింపుల్గా ఉంచడం కోసం నేను ఇక్కడ వెబ్ బేస్డ్ జూపిటర్ నోట్బుక్ యూస్ చేస్తున్నా. సేమ్ అదే షార్ట్ కట్స్ ఇక్కడ కూడా యూస్ చేయొచ్చు విజువల్ కోడ్ జూపిటర్ నోట్బుక్లో కూడా. ఇక్కడ మాడ్యూల్స్ కూడా క్రియేట్ చేసుకుని అక్కడ కూడా చేయొచ్చు అనుకోండి, బట్ ఎక్కువ ఇది ప్రిఫర్డ్ మెథడ్. సో పైథాన్ బేసిక్ స్టార్ట్ చేద్దామండి. ఇంతకుముందు చెప్పిన విధంగా నేను ఒక డెమో ఫైల్ లాగా టాపిక్స్ అన్నవి తీసుకొని చేస్తాను. అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇక అర్థమెటిక్ అంటే ఆపరేటర్ డిస్కస్ చేసుకుంటాం. అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్, లాజికల్, బిట్ వైజ్ ఆపరేటర్స్ మనకి కంప్లీట్గా అవసరం లేదు, అది స్కిప్ చేస్తాను నేను. అసైన్మెంట్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకోండి, ఒక ఫిజిక్స్ బుక్ ఉందనుకోండి, అది ఇంగ్లీష్లో ఉందనుకోండి, ఫస్ట్ మనకి ఇంగ్లీష్ రాదనుకోండి, ఇంగ్లీష్ నేర్చుకొని అప్పుడు చదువుతాం. సేమ్ అదేవిధంగా మనం జనరేటివ్ ఏ నేర్చుకోకుండా అనుకున్నట్లయితే పైథాన్ నేర్చుకొని ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటాం. రైట్, సో సేమ్ అదేవిధంగా పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్ లాగా, అండ్ జనరేటివ్ ఏ అఫ్కోర్స్ ఇన్ డెప్త్ వెళ్ళినప్పుడు వేరే లైబ్రరీస్, ఆ కాన్సెప్ట్స్ వేరేగా ఉంటాయి. డెవలప్మెంట్ వచ్చేసరికి మనం పైథాన్ యూజ్ చేస్తాం. రీసెర్చ్ సైడ్, డెవలప్మెంట్ ఆ సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు పైథాన్ ఎక్కువగా యూజ్ చేయరు.
వాళ్ళు యూజ్ చేస్తే C++ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. మనం అప్లికేషన్ డెవలప్మెంట్, అప్లికేషన్ సపోర్ట్ వైపు ఫోకస్ చేస్తున్నాం కాబట్టి పైథాన్‌కే స్టిక్ అవుతాం. అండ్ మోరోవర్ ఒక పర్సెప్షన్ ఉంటుంది. అంటే పైథాన్ మాత్రమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామని. అలాగేం లేదు. జావా స్క్రిప్ట్, జావా, C++ ఏ లాంగ్వేజ్ అయినా నిజానికి యూజ్ చేయొచ్చు. కాకపోతే చాలామంది డెవలప్మెంట్ సైడ్ కూడా జావా ట్రై చేశారు. బట్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే జావా డెవలపర్స్ చాలామంది ఉంటారు కదా! జావా ట్రై ఎందుకంటే మీ పైథాన్‌లో ఉన్న లైబ్రరీస్ మీకు జావాలో ఉంటది. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మళ్ళీ మీరు ఓన్‌గా బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నా కూడా అంత ఎఫెక్టివ్ కాదు. సో, జనరల్‌గా ఏం చేస్తారంటే పైథాన్‌లో ఆ మోడల్‌ని ఏపీఐ ఫార్మ్‌లో ర్యాప్ చేసి అది ఏపీఐ ఫార్మ్‌లో వస్తుంది కదా! ఆ ఏపీఐని జావాలో బ్యాక్ ఎండ్‌లో గాని ఎక్కడన్నా యూజ్ చేస్తారు. జావాలో మళ్ళీ ఈ విధంగా బిల్డ్ చేయకుండా అన్నమాట. జావా స్క్రిప్ట్ కూడా సేమ్ అదే సినారియో. టెన్సర్‌ఫ్లో .js ఉంది మనకి. యూజ్ చేయొచ్చు. యూజ్ చేయకూడదని కాదు. బట్ పైథాన్ అంత ఎఫెక్టివ్ అంటే అంత ఈజీ కాదు. చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అదొకటే డిఫరెన్స్. ఎనీవే సో, ఇప్పుడు మన ఆపరేటర్స్‌లో ఫస్ట్ మన అరిథమెటిక్ ఆపరేటర్స్ కదా! అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోట్ డివిజన్, మాడ్యులో మల్టిప్లికేషన్, పవర్ ఆఫ్ అవేంటి చూద్దాం. సో, ఎడిషన్. సో, ఇప్పుడు x ప్లస్ y. సో, ప్లస్ అనేది ఎడిషన్ ఆపరేటర్. x అండ్ y అనేది ఆపరాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు 2 + 3 అనుకోండి. 2 + 3 = 5 రిజల్ట్ వస్తుంది. నేను x = 2 అని తీసుకుంటాను. మేబీ 5 బెటర్. y = 3 తీసుకుంటాను. x ప్లస్ y మనకి x అంటే 5 కదా! y అంటే 3 కదా! సో, 8 అందువల్ల 8 రిజల్ట్ వచ్చింది. సబ్ట్రాక్షన్‌కి మనం మైనస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. డివిజన్‌కి మనం స్లాష్ యూజ్ చేస్తాం. ఒక డివిజన్ కంటే ముందు మల్టిప్లికేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్ యాస్టరిస్క్ యూజ్ చేస్తాం. జనరల్‌గా ఇది 5 × 3 కదా! 5 × 3 15. ఇక్కడ వచ్చేసరికి 5 - 3 = 2. సో, అందువల్ల 2 వచ్చింది. అండ్ డివిజన్ చూద్దాం. x/y 1.66 ఎందుకు వచ్చింది? సో, 3 5 3 1s 3 2 ఇక్కడ పాయింట్ పెడుతున్నాను. 3 6 అంటే పాయింట్ పెడితే 0 అవుతుంది కదా! 3 6 18 అగైన్ 2 అగైన్ 0. సో, అలాగే మళ్ళీ 18 అలా 6 6 6 6 వెళ్తూ ఉంటుంది. సో, ఒక రౌండ్ చివరిలో ఏంటంటే రౌండ్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఒక ప్రెసిషన్ ఉంటుంది కదా! సో, రౌండ్ ఆఫ్ చేస్తాం కాబట్టి 7 అని వచ్చిందన్నమాట. ఇది డివిజన్. ఒకవేళ మీరు పర్ఫెక్ట్ ఇప్పుడు లెట్స్ టేక్ 15/5 ఉన్నా కూడా అది ఫ్లోట్ ఫార్మ్‌లోనే ఇస్తుంది. అంటే డెసిమల్ పార్ట్‌తో పాటు ఇస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. డబుల్ స్లాష్ అని ఒకటి ఉంటుంది. x/y అంటే దీన్ని ఏమంటాం అంటే ఫ్లోర్ డివిజన్ అంటాం. ఫ్లోర్ డివిజన్ కంటే ముందర అసలు ఫ్లోర్ అంటే ఏంటి? సీల్ అంటే ఏంటి తెలుసుకోవాలి. విత్ ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు 3.6 ఉందనుకోండి. దీని యొక్క ఫ్లోర్ వాల్యూ సీల్ వాల్యూ ఏముంటుందంటే ఫ్లోర్ వాల్యూ ఈ వితౌట్ డెసిమల్. అది సీల్ వాల్యూ అయినట్లయితే వితౌట్ డెసిమల్ +1 అది ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు నేను సపోజ్ 4.2 ఉంది. రైట్? 4.2 వితౌట్ డెసిమల్ +1 అంటే ఎంత? 5. 4.2 ఉంది. వితౌట్ డెసిమల్ అది ఫ్లోర్ వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూకి ఫ్లోర్ వాల్యూ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఫ్లోర్ వాల్యూ ఏంటి? సీల్ వాల్యూ ఏంటి? ఫ్లోర్ వాల్యూ 1, సీల్ వాల్యూ 2. పర్ఫెక్ట్. సో, జస్ట్ మనం డెసిమల్ పార్ట్ తీసేయడం ఫ్లోర్ వాల్యూ, అదే సీల్ వాల్యూ డెసిమల్ పార్ట్ తీసి +1 యాడ్ చేయడం. అంతే కదా! ఇప్పుడు ఫ్లోట్ డివిజన్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ డబుల్ స్లాష్ యూజ్ చేసామంటే ఈ వాల్యూనే డివిజనే. బట్ దాని యొక్క ఫ్లోర్ వాల్యూ ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేస్తాను. 1 వచ్చింది. ఎందుకని? సేమ్ డివిజనే ఇంటర్నల్‌గా దీనిపైన ఫ్లోర్ వాల్యూ అప్లై చేస్తుంది. అంటే వితౌట్ డెసిమల్. వితౌట్ డెసిమల్ ఏముంటుంది? 1. జనరల్‌గా మీకు ఇంటిజర్ అవుట్‌పుట్ రావాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసే మెథడ్ ఫ్లోర్ డివిజన్.
ఎందుకంటే డివిజన్ అనేది ఎప్పుడు కూడా మీకు ఫ్లోట్ వాల్యూ ఇస్తుంది కాబట్టి. ఇక్కడ కూడా మీకు ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 5.0/1 అని ఇచ్చాను. ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఇక్కడ కూడా మీకు ఫ్లోట్ వాల్యూ వచ్చింది. అంటే ఫ్లోట్ డివిజన్ అనేది ఎప్పుడు కూడా అదే రిజల్ట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లోట్ వాల్యూ ఉంది కాబట్టి ఇలా వస్తుంది కొన్నిసార్లు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. కోర్స్ ఫ్లోర్ వాల్యూ సపరేట్గా మనం ఓకే. సో ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ లేదు. NumPy అని ఒక లైబ్రరీ ఉంది మనకి. NumPyలో ద్వారా మనం ఫ్లోర్ వాల్యూ తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తారా ఈ ఫ్లోర్ వాల్యూ ఇది. అది స్టీల్ వాల్యూ అయినట్లయితే ఈ విధంగా మనం లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ NumPy యాజ్ NP. ఇక్కడ నేను ఎక్కడ కూడా NumPy ఇన్స్టాల్ చేయలేదు. ఎందుకంటే కోండా ఇన్స్టాల్ చేసినప్పుడు బేస్ అనేది ఉంటుంది కదా. కోండా, యాక్టివేట్. ఇప్పుడు మనకి ఇక్కడంతా కూడా Python 3 IPv కన్నా ఇది బేస్ అనమాట. ఇక్కడ మీకు దీంట్లో అంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఏ లైబ్రరీస్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో తెలియాలనుకున్నట్లయితే పిప్ లిస్ట్ అని కొట్టినట్లయితే మొత్తం వస్తుంది. దీంట్లో ఎక్కడో ఒక చోట మనకి ఆ NumPy ఇన్స్టాల్ అయి ఉంటుంది. అందువల్ల మనం సపరేట్గా ఇన్స్టాల్ చేయకపోయినా కూడా ఇప్పుడు వర్కౌట్ అయింది. చూసారా NumPy ఆల్రెడీ ఉంది. లేకపోతే నో మాడ్యూల్ నేమ్ అని ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. నో మాడ్యూల్ నేమ్ అని. సో బేస్ ఎన్విరాన్మెంట్ అయితే మీరు ఏం చేయాల్సి ఉంటుంది? ఇన్స్టాల్ NumPy అని చెప్పేసి మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ మీకు ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ స్విచ్ అయ్యి ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పాం కదా, అది ప్రశ్న. ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెంటనే అన్మ్యూట్ చేసుకుని అడగండి. ఫ్లో డివిజన్ మాడ్యులో అనేది రిమైండర్ పార్ట్. సపోజ్ ఉంది 5 ఉంది, రైట్? ఇప్పుడు ఈ పార్ట్ సో 5 3 1s 3 2 ఇదేంటిది? రిమైండర్ పార్ట్. అంటే డెసిమల్ పార్ట్ వెళ్ళకూడదు. ఇది రిమైండర్ పార్ట్. దీన్నే మాడ్యులో ఆపరేట్ అంటాం. పర్సంటేజ్తో ఇండికేట్ చేస్తారు. సపోజ్ ఎక్స్ మాడ్యులో వై అన్నాను. ఇప్పుడు నాకేం రావాలి? 2 వస్తుంది. ఎందుకంటే రిమైండర్ 2 కాబట్టి. ఇక్కడ సపోజ్ 8 మేబీ 9 2 అని ఇచ్చాను. అలాగే 2 4s 8 రిమైండర్ ఏమవుతుంది? 1 కదా, 1 అలా కట్ చేసుకోవచ్చు. మాడ్యులో అనేది మనకి రిమైండర్ ఇస్తుంది. మల్టిప్లికేషన్ ఆర్ట్ చూసాం. పవర్ ఆఫ్ అనేది ఏంటంటే ఎక్స్ టు ద పవర్ వై. ఎక్స్ సపోజ్ నాకు 2 టు ద పవర్ 5 కావాలి. ఏం చేయొచ్చు అంటే 2 డబుల్ ఆస్ట్రిక్ 5 2 టు ద పవర్. ఇక్కడ మధ్య స్పేస్ ఉండకూడదు. అండ్ ఇక్కడ మీకు స్పేస్ ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు. కాకపోతే రీడబిలిటీ కోసం జనరల్గా ఏంటంటే ఇక్కడ స్పేస్ యాడ్ చేస్తాం. అఫ్కోర్స్ దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది. మ్యాథ్ లైబ్రరీ ఉంది. ఆ మ్యాథ్ లైబ్రరీలో math.pow అని ఉంది. సేమ్ అదే నేను అచీవ్ చేసుకోవచ్చు. సేమ్ రిజల్ట్. ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. బట్ వాట్ ఎవర్ సేమ్ రిజల్ట్ 2 టు ద పవర్ 5. ఏదో ఇప్పుడు 3 క్యూబ్ కావాలనుకోండి. 3 క్యూబ్ కావాలనుకోండి ఏం చేయొచ్చు మనం? 3, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది రీడబిలిటీ పెంచుతుంది. ఇప్పుడు కంప్లీట్గా పైథాన్ న్యూ అనుకోండి, కోడ్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇది డబుల్ ఆస్ట్రిక్ ఏంటి అర్థం కాకపోవచ్చు. అఫ్కోర్స్ సేమ్ అదే నేను ఇక్కడ అచీవ్ చేయొచ్చు. సేమ్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ రీడబిలిటీ ఉంది, ఇక్కడ రీడబిలిటీ లేదు. సో కోడ్ అది మనం రాసినప్పుడు మనకు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా సాధ్యమైనంత రాస్తే బెటర్, రైట్? లేదా క్లియర్గా 3 టు ద పవర్ ఆఫ్ 3 క్లియర్గా ఒక కామెంట్ రూపంలోనూ లేదా ఒక ఇక్కడ ఒక టైటిల్ యాడ్ చేయొచ్చు. 3 టు ద పవర్ ఆఫ్ 3 మార్క్డౌన్ కింద మారుస్తున్నాను. ఇలాగా డిస్క్రిప్టివ్ టైటిల్ విత్ ఎక్స్ప్లెనేషన్ లేదా కామెంట్ ఇది ఇచ్చినట్లయితే ఆ కోడ్ రీడబిలిటీ అని పెరుగుతుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం రాసిన కోడ్ ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ తర్వాత మనకే అర్థం కాదు. ఒక మైండ్ సెట్లో రాస్తాం. ఓకే, సో ఎడిషన్ ఆపరేటర్స్ ఇవి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవి.
నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. దీన్ని ఏమంటామంటే బులియన్ వాల్యూస్ ఆర్ ఇన్ షార్ట్ బూల్. సపోజ్ ఇప్పుడు x = 5 ఉంది, y = 3 ఉంది. ఫస్ట్ గ్రేటర్ దెన్తో స్టార్ట్ చేద్దాం. x ఈజ్ గ్రేటర్ దెన్ y. x అంటే ఏంటి ఇక్కడ 5, y అనేది 3. 5 అనేది గ్రేటర్ దెన్ 3 కదా, ట్రూయే కదా, ట్రూ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది ఇది పైథాన్ కేస్ సెన్సిటివ్. ఇది విండోస్ అయినా మ్యాక్ అయినా పైథాన్ కేస్ సెన్సిటివ్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, మిగతా అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను ఒక z నేను ఒక బులియన్ వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నాను. ఇలా అసైన్ చేస్తే ఆ టైప్ డేటా టైప్ చెక్ చేసుకోవాలంటే టైప్ యూస్ చేయొచ్చు. మీరు బూలియన్ వస్తుంది. లేదు అలా కాకుండా నేను ట్రూ అని ఇచ్చాను అనుకోండి, అది ఎర్రర్ వచ్చేస్తుంది. ఒక వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తుంది. ఆ వేరియబుల్ లేకపోవడం అక్కడ మనం డిఫైన్ చేయలేదు కాబట్టి నేమ్ ట్రూ ఇస్ నాట్ డిఫైన్డ్ వస్తుంది. సో పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఈవెన్ దో విండోస్ యాజ్ అ హోల్ కేస్ ఇన్సెన్సిటివ్. అది నేను ఒక క్వశ్చన్ అడిగారు, ఆ పాత్ దగ్గర ఎనకోండా 3కి కొన్ని చోట్ల క్యాపిటల్ ఏ ఉంది, కొన్ని చోట్ల స్మాల్ ఏ ఉంది. బట్ విండోస్ అనేది ఇన్ జనరల్ అది కేస్ ఇన్సెన్సిటివ్, రైట్? కొలేషన్ ఆ విధంగా ఉంటుంది, దాన్ని కొలేషన్ అంటాం. సో ఇక్కడ మనం గ్రేటర్ దెన్ y చూసాం, ట్రూ. సేమ్ అదే విధంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చూద్దాం. యాక్చువల్గా ఇది ఎలా చదవాలంటే x ఈజ్ గ్రేటర్ దెన్ y ఆర్ x ఈక్వల్ టు y. ఇది షార్ట్ కట్ ఫామ్ అనమాట. దీనికి ఇది కంప్లీట్ ఫామ్. సో దీని ప్రకారము x ఈజ్ గ్రేటర్ దెన్ y అంటే 5 గ్రేటర్ దెన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3. సో 5 గ్రేటర్ దెన్ 3 అనేది ట్రూ ఏ, ఆర్ 5 ఈక్వల్ టు 3 అనేది రెండు సమానం కాదు, సో ఫాల్స్. ఏమవుతుంది, ఎప్పుడైనా మనం ఆర్ యూస్ చేస్తున్నప్పుడు ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా మీకు మధ్యలో ఒక ట్రూ ఉంటే అది మొత్తం ట్రూ అవుతుంది ఆర్ ఉన్నప్పుడు. అదే అండ్ ఉన్నప్పుడు ఎన్ని ట్రూ ఉన్నా కూడా మీకు మధ్యలో కానీ ఎక్కడైనా సరే మీకు ఫాల్స్ ఒకటి ఉంటే అది మొత్తం ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఉన్నది ఏంటి, ఆర్ కదా. సో ఒక్క ట్రూ ఉన్నా కూడా మొత్తం ట్రూ అవుతుంది కదా. ఇప్పుడు ఏమైంది, ట్రూ. అలాగే x is less than 5. ఇప్పుడు 5 is less than 3 which is not true, సో ఫాల్స్. సో అందువల్ల మనకు ఫాల్స్ వస్తుంది. అదేవిధంగా ఈక్వల్ టు యూజ్ చేసినట్లయితే 5 is less than 3 ఆర్ 5 ఈక్వల్ టు 3. 5 is less than 3 ఫాల్స్, 5 ఈక్వల్ టు 3 కూడా ఫాల్సే. ఇక్కడ ఆర్ ఉన్నా కూడా అన్ని ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫాల్స్ కిందే కన్సిడర్ అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఈక్వల్ టు ఆల్రెడీ మనం చూసాం. రెండు ఈక్వల్ ఖాతా చెక్ చేసుకోవాలన్నట్టయితే x ఈక్వల్ y అనుకోండి, ఈ 1 ఈక్వల్ ఒక సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేయకూడదు. సింగిల్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ కింద వస్తుంది. ఒకవేళ వాల్యూని నేను 8 అనే నెంబర్ ఎక్స్లో నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు సింగిల్ ఈక్వల్ టు, ఇది అసైన్మెంట్ ఆపరేటర్, ఒక వాల్యూని అసైన్ చేయడం కోసం. అవి రెండు సమానమా కాదా అని చెక్ చేసుకోవడం కోసం డబుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. ఇప్పుడు x ఈక్వల్ టు y అంటే 5 ఈక్వల్ టు 3 విచ్ ఇస్ నాట్ ట్రూ, రైట్? సో ఫాల్స్ రెండు వస్తుంది. ఇప్పుడు నేను మారుస్తాను, ఇక్కడ నేను ఇక్కడ 5 పెడతాను. x అండ్ y రెండు సమానం కదా ఇప్పుడు. అప్పుడు ఏమవుతుంది, 5 ఈక్వల్ టు 5 విచ్ ఈస్ ట్రూ, ఆబ్వియస్లీ ట్రూ, రైట్? సో ఈ పర్టికులర్ కేసులో మళ్ళీ నేను 3 కింద మార్చాను విచ్ ఇస్ ఫాల్స్. నాట్ ఈక్వల్ టు అనేది ఎగ్జాక్ట్ ఈక్వల్ టుకి ఆపోజిట్, ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేస్తాం. ఎక్స్క్లమేషన్ మార్క్ ఈక్వల్ టు y. ఇప్పుడు 5 నాట్ ఈక్వల్ టు 3 విచ్ ఇస్ ట్రూ ఇన్ ఫ్యాక్ట్, రైట్? ఆబ్వియస్లీ ట్రూ. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్, ఒక వాల్యూని ఇంకో వాల్యూతో కంపేర్ చేయడం. ఓకే, వాట్ ఆర్ ది యూస్ కేస్ ఆఫ్ జూపిటర్ వర్సెస్ విజువల్ కోడ్? ఓకే, సో జనరల్గా ఏంటంటే మనం ప్రోడక్ట్ హ్యాండిల్ చేసేటప్పుడు విజువల్ స్టూడియో ఐడి యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఐడిస్. ఐడి ఎక్కడ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, సింపుల్ నోట్ ప్యాడ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి కదా. సో రియల్ టైంలో వచ్చేసరికి మనం ఇప్పుడు విజువల్ స్టూడియో యూజ్ చేస్తాం. అక్కడ మాడ్యూల్స్ క్రియేషన్ కానీ, ప్రోడక్ట్ హ్యాండిల్ చేసే విధం కానీ,
ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈజీగా ఉంటాయి. సో ప్రోడక్ట్ స్టేజ్ వచ్చినప్పుడు మనం విజువల్ స్టూడియో యూజ్ చేస్తాం, విజువల్ కోడ్ యూజ్ చేస్తాం. నిజానికి అది విజువల్ స్టూడియో విజువల్ కోడ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ విజువల్ కోడ్ అనేది విజువల్ స్టూడియో కోడ్ అనేది ఫ్రీ వర్షన్, రైట్? జూపిటర్ నోట్బుక్ అన్నది ఒక ఐడి, అంటే ఐ మీన్ టు సే ఇది ఒక సూట్లో వస్తుంది అనమాట. ఇది ఇదే జూపిటర్ నోట్బుక్స్ మీకు విజువల్ స్టూడియో కోడ్లో కూడా సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ చేయొచ్చు ఫైల్. సేమ్ ఇక్కడ మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం సేమ్ అదే విధంగా హ్యాండిల్ చేయొచ్చు. సో మేము మోర్ అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళినప్పుడు విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తాం. ప్రస్తుతానికి బిగినర్ వచ్చేసరికి విజువల్ స్టూడియో కోడ్ కొంతమందికి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. అందువల్ల నేను సింపుల్గా ఉంచడం కోసం నేను సింపుల్ ఐడి యూజ్ చేస్తున్నాను, అంతే. అదొకటే డిఫరెన్స్. క్లియరా? ఎవరు అడిగింది? గౌతమ్. ఎస్ అండి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ పవర్ అవుట్పుట్ ఫ్లోట్, డబుల్ ఆస్టిక్ అవుట్పుట్ ఇంట్. మీ క్వశ్చన్ అర్థం కాలేదు చైతన్య. క్వశ్చన్ ఏంటి? రైట్. సో పవర్ అవుట్పుట్, ఓకే. ఈ మ్యాథ్ డాట్ పవర్ అంటున్నారు కదా, అదే కదా మీరు అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ మ్యాథ్ డాట్ ఈ లైబ్రరీ ఉంది కదా, ఈ లైబ్రరీలో పవర్ అనే మెథడ్ మనం యూజ్ చేసినప్పుడు దాని రిజల్ట్ అనేది నిజానికి ఇక్కడ 3 to the power 3 అనేది పర్ఫెక్ట్ నెంబరే, న్యాచురల్ నెంబర్. బట్ ఇది డెసిమల్ అవసరం లేదు. బట్ ఖచ్చితంగా డెసిమల్ లేకపోతే ఖచ్చితంగా 0.0 అని వస్తుంది. ఇక్కడ అలా కాదు. నార్మల్గా మనకి డెసిమల్ లేకపోతే డెసిమల్ రాదు. ఇప్పుడు సపోజ్ నేను 3.2 పవర్ 3 అని పెట్టాను, ఆబ్వియస్లీ డెసిమల్ వస్తుంది. బట్ పవర్ అనేది ఈ బై నేచర్ రిటర్న్ చేసేది ఏంటంటే ఫ్లోట్ రిటర్న్ చేస్తుంది. ఏముంటుంది ఇవ్వండి, ఇంకా ఇన్ డెప్త్ వెళ్తే అది ఎందుకు ఆ విధంగా రాస్తారు మెథడ్ వాళ్ళు. క్లియరా? ఇన్ పాడ్ ఆల్సో యూజ్ IPYNB. సో IPYNB అనేది డెవలప్మెంట్ కోసం అండి. బట్ మీకు పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు, మాడ్యూల్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు .py ఫైల్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఒక గ్లాన్స్, మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం ఒక ఫైల్ చూపిస్తాను. అది ఎక్కడ ఉంది? ఆ ప్రాజెక్ట్ ఐడియా ఇస్తే మీకు అసలు అర్థమవుతుంది. ఇక్కడ పెట్టేశాను. పైథాన్ బేసిక్స్లోనే arithmetic.py ఫైల్ ఒకటి ఉంది. అలా కాదు. ఓకే, సో ఆ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. బట్ ప్రాజెక్ట్ మీకు చూపిస్తే మీకు ఐడియా వస్తుంది ఎందుకు IPYNBతోనే స్టిక్ అవ్వు అన్నది పాయింట్ అనమాట. అది నా ఉద్దేశం. సో ఇక్కడ ఓపెన్ చేస్తాను. ప్రాజెక్ట్స్ అన్నవి ఎక్కడో పెట్టేసాను, ఫోల్డర్ ఎక్కడో ఉంది. ఇక్కడ ఒక సమ్ సింపుల్ ఏజెంటిక్ యాప్ ఉంది, రైట్? అది డౌన్లోడ్ చేసి చూద్దాం. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను, రైట్? మిస్టేక్ చేశాను. zip extract files. All right.
నేను విజువల్ కోడ్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ నా .py ఫైల్ ఉన్నాయి. డెవలప్మెంట్ కోసం ఏం చేస్తానంటే జనరల్గా IPY NV అని పెట్టుకుంటాను. డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత నేను ఈ మాడ్యూల్ ఫామ్లో తీసుకొస్తాను. సో రియల్ టైంలో మనం .IPY NV అని డిప్లాయ్ చేయం. మనం డిప్లాయ్ చేసేది ఇవే. బట్ మనం డెవలప్మెంట్ స్టేజ్ చేసేటప్పుడు అంటే కోడ్ డెవలప్ చేస్తున్నప్పుడు టెస్ట్ చేస్తున్నప్పుడు జూపిటర్ నోట్బుక్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. అర్థమైందా? ఇదే కోడ్ ఇక్కడ కూడా మనం జూపిటర్ నోట్బుక్లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ వర్చువల్ మనం క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియరా? మీకు జూపిటర్ నోట్బుక్లో అడ్వాంటేజ్ ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఆ కోడ్ బ్లాక్ కూడా కంప్లీట్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అక్కడ అవుట్పుట్ కనిపిస్తూ ఉంటుంది. మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. బట్ మన రియల్ టైంలో పైప్ లైన్ ఇలా క్రియేట్ చేసేటప్పుడు మాడ్యూల్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తాం. అదొకటే డిఫరెన్స్. ఎవ్రీ లైన్ అనడం కంటే కూడా ఎవ్రీ కోడ్ బ్లాక్ అనడం బెటర్. ఎందుకంటే ఒక కోడ్ బ్లాక్లో మల్టిపుల్ లైన్స్ కూడా మనం రాసుకోవచ్చు. ఓకే. సో మనం రియల్ టైంలో వచ్చేసరికి మనం విజువల్ కోడ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ప్రస్తుతానికి జూపిటర్ కోండా ద్వారా వచ్చిన ఆ సూట్లో వచ్చిన జూపిటర్ నోట్బుక్ని యూజ్ చేస్తున్నాను నేను. వెబ్ బేస్డ్. ఆల్ రైట్. సో గో బ్యాక్ టు దిస్ వన్. కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేద్దాం. మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ మనం కంబైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను Z = 3 ఇంకా మేబీ X = 10, Y = 5, Z = 3 తీసుకుంటాను. మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ కంబైన్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ X ఈజ్ గ్రేటర్ దెన్ Y, ట్రూ. Y ఈజ్ గ్రేటర్ దెన్ 3, ట్రూ. ఇప్పుడు రెండు ఎక్స్ప్రెషన్ కంబైన్ చేయాలనుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే మీకు ఈ రౌండ్ పెట్టడం మంచిది. ఈ రౌండ్ ఎందుకంటే జనరల్గా ప్రెసిడెన్స్ అని ఉంటుంది కదా, మీరు BODMAS వింటారు, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. అది ఇక్కడ దీన్ని పెడ్మాస్ అంటాం. పారెన్సిస్ అంటే రౌండ్ బ్రాకెట్, ఇలాగ రౌండ్ బ్రాకెట్. దీనికి ఎక్కువ ప్రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి మనం మల్టిపుల్ చంక్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని జనరల్గా ఇక రౌండ్ బ్రాకెట్లో ర్యాప్ చేస్తాం. నేను ఇక్కడ Y గ్రేటర్ దెన్ Z అని ఇచ్చాను. దీనికి అర్థం ఏంటి? X ఈజ్ గ్రేటర్ దెన్ Y, X అంటే ఇక్కడ 10 గ్రేటర్ దెన్ 5 అండ్ Y గ్రేటర్ దెన్, సో 5 గ్రేటర్ దెన్ 3. 10 గ్రేటర్ దెన్ 5 కరెక్టే కదా, ట్రూ. అండ్ 5 గ్రేటర్ దెన్ 3 అగైన్ ట్రూ. సో ఓవరాల్ ట్రూ అండ్ ట్రూ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ట్రూ రిజల్ట్ వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ మారుస్తాను, Y లెస్ దెన్ 3 అని పెడతాను. ఇదేమవుతుంది? Y 5 లెస్ దెన్ 3, ఇది ఫాల్స్ అవుతుంది. ట్రూ అండ్ ఫాల్స్ అండ్ యూజ్ చేసినప్పుడు ఒక ఫాల్స్ ఉంటే మొత్తం ఏమవుతుంది? మనకి ఫాల్స్ అయిపోతుంది. రైట్? అందువల్ల ఇక్కడ రిజల్ట్ ఫాల్స్ వస్తుంది ఎగ్జిక్యూట్ చేస్తే. అదే ఆర్ యూజ్ చేసాం అనుకోండి, మనకు ఒక ట్రూ ఉన్నా ఆర్ కేసులో ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా అటు మొత్తం ట్రూ అయిపోతుంది. రైట్? సో ఇక్కడ ట్రూ రావాలి. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నాట్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇప్పుడు X ఈజ్ గ్రేటర్ దెన్, నార్మల్గా X ఈజ్ గ్రేటర్ దెన్ Y అంటే ఏంటి? ట్రూ. నేను నాట్ యూజ్ చేశానంటే ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. ఇప్పుడు నేను X ఈజ్ గ్రేటర్ దెన్ Y అనేది ట్రూ, నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. X ఈజ్ లెస్ దెన్ Y అని ఇస్తాను. X ఈజ్ లెస్ దెన్ Y అనేది 10 ఈజ్ లెస్ దెన్ 5, విచ్ ఇస్ ఫాల్స్. నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ఇట్ ట్రూ. రైట్? ఇవి లాజికల్ ఆపరేటర్స్. మీకు రేపు అసైన్మెంట్ ఆపరేటర్స్ని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, చైతన్య మీకు క్లియర్ కదా? సో జనరల్గా డెవలప్ చేసేటప్పుడు డైరెక్ట్గా మాడ్యూల్స్లోకి వెళ్దాం.
ఫస్ట్ జూపిటర్ నోట్బుక్లో టెస్ట్ చేసుకుంటాం కోడ్ని. ఫైనల్గా అది ఓకే అనుకున్న తర్వాత మనం మాడ్యూల్ ఫామ్లోకి వెళ్తాం. ఇప్పుడు ప్రొడక్షన్లో మనం డిప్లాయ్ చేసేటప్పుడు జూపిటర్ నోట్బుక్ డిప్లాయ్ చేయం, మాడ్యూల్ ఫామ్లో డిప్లాయ్ చేస్తాం. కోడ్ మేనేజ్మెంట్ ఈజీగా ఉంటుంది అందువల్ల. చేయలేమని కాదు, కోడ్ మేనేజ్మెంట్ ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ చేయొచ్చు, బట్ ఆ విధంగా చెయ్యం. ఎందుకంటే కోడ్ జూపిటర్ నోట్బుక్లో మల్టిపుల్ బ్లాక్స్ రాస్తాం. బట్ .pym అనేది మీరు సేవ్ యాజ్ ఆర్ డౌన్లోడ్ యాజ్ py ని కొట్టారనుకోండి, అన్ని ఫైల్స్ అన్నీ కూడా మొత్తం అది ఏమవుతుందంటే చాలా ఇది ఈ విధంగా లేదా డౌన్లోడ్ యాజ్ అన్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ యాజ్ అన్ ఆప్షన్ ఉండాలి ఇక్కడ. సేవ్ ఎక్స్పోర్ట్ నోట్బుక్ యాజ్ ఇక్కడ చూసారా డౌన్లోడ్ అయ్యింది. బట్ ఇది ఏమవుతుందంటే ఫ్రమ్ సీల్ అయిపోతుంది. జనరల్గా అలా చేయం, కొన్ని మాన్యువల్గానే రాస్తాం ఆ కన్వర్షన్ అనేది. అది పెద్ద డిఫికల్ట్ ఏం కూడా కాదు. ఆ కన్వర్షన్ అనేది మోర్ ఆఫ్ మాన్యువల్ ప్రాసెస్, లేదా మనం ఇప్పుడున్న ఐడీస్ అనేవి ఎల్ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. రైట్, ఇంకెనీ అదర్ క్వశ్చన్స్? సో ఎన్రోల్ అవ్వని వాళ్ళు ఎన్రోల్ అవ్వండి. సో అండ్ హ్యావ్ పేషెన్స్. చెప్పండి. హాయ్ అండి, సార్ మాట్లాడొచ్చా? అయిపోయింది, సెషన్ అయిపోయింది. సో ఈ రోజు తోటి మనకు ఫ్రీ సెషన్స్ అయినాయి అండి. డెమో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. సో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నాకు కాల్ చేయండి. అలాగే ఫీజు పే చేయాలనుకున్న వాళ్ళు పే చేయండి. నేను అందరికి మెసేజ్ పెట్టాను. ఓకే, ఇదండి. ఏదైనా మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి. ఆ వీడియో లింక్స్, ప్రీవియస్ సెషన్ లింక్స్ అనేవి కమ్యూనిటీలో కనిపించట్లేదంట. సో పెట్టాను సార్, అందరికి గ్రూప్ లో పెట్టాను. మళ్ళీ పెడుతున్నాను సార్, చెప్తున్నాను. గ్రూప్ లో ఇక్కడ కామెంట్ లో పెట్టేస్తాము. కామెంట్ లో లింక్స్ పెడతారు, ప్రీవియస్ సెషన్ లింక్స్ అవి ఒకసారి కాపీ చేసుకోండి. లేకపోతే మన ఛానల్లో పబ్లిక్ గానే ఉన్నాయండి ఇవి. విఎల్ఆర్ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే ఈ రెండే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నాయి, డెమో క్లాస్, ఫస్ట్ క్లాస్. మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి. అలాగే రేపటి నుంచి మనకి సేమ్ టైం అండి, 7:30 to 8:30 బ్యాచ్ ఇది. సో రేపటి నుంచి మనకి పెయిడ్ సెషన్స్. అంటే పెయిడ్ సెషన్స్ కి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. అంటే డెమో చెప్పగానే ఫీజు అడగవచ్చు, కాకపోతే ఒక 2 క్లాసులు మీరు చూస్తారని చెప్పి కంటిన్యూ చేసాం. రేపు 3rd క్లాస్ ఉంటుంది. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి. ఖచ్చితంగా ఈ వీడియోస్, ప్రీవియస్ సెషన్ వీడియోస్ చూడని వాళ్ళు చూడండి, ఎందుకంటే డెమోలో కంటెంట్ ఓవర్వ్యూ ఉంటుంది. ఆ ఓవర్వ్యూ లేకపోతే మీకు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం మీకు ఐడియా రాకపోవచ్చు. అండ్ ప్రీవియస్ సెషన్ మీకు ఆడియో ఫైల్స్ నేను షేర్ చేశాను, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎన్రోల్ అయిన వాళ్ళు మీకు గూగుల్ క్లాస్ రూమ్లో యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్గా అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఇంకా గూగుల్ జాయిన్ అయిన నలుగురు, అదే జాయిన్ అయిన వాళ్ళకి నేను ఇంకా యాక్సెస్ ఇవ్వలేదండి. మీ వాట్సాప్ గ్రూప్లోనే పెట్టాను, అక్కడ నుంచి చూడండి. ఈ రోజు క్లాస్ కూడా వాట్సాప్ గ్రూప్లోనే పెడతాను, ఎందుకంటే ఇది పబ్లిక్ క్లాసే ఇది. ఓకే, మీకు ఎల్లుండి నుంచి మీకు డైరెక్ట్గా మీకు గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. గూగుల్ క్లాస్ రూమ్ అనేది వీడియోస్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ వాళ్ళు, విఎల్ఆర్ వాళ్ళు, వెంకట్ గారు మీకు సపరేట్ గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేస్తారు, అక్కడ షేర్ చేస్తారు. యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ నేను ఫైల్ స్క్రిప్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సపరేట్గా గూగుల్ క్లాస్ రూమ్ అనేది క్రియేట్ చేస్తాం. సో నేను పర్సనల్గా మీకు డిఎం చేసి ఆ లింక్ మీకు షేర్ చేస్తాను. సో నేను షేర్ చేసిన గూగుల్ క్లాస్ రూమ్ కేవలం అది ఫైల్ స్క్రిప్ట్స్ వీటి కోసం. వీడియోస్ కోసం సపరేట్గా మీకు ఇంకో రిక్వెస్ట్ వస్తుంది వెంకట్ గారి నుంచి. అవి 2 గూగుల్ క్లాస్ రూమ్ అన్నమాట టోటల్గా. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఒక్క నిమిషం సార్. ఓకే, సో ఏమన్నా క్వరీస్ ఉన్నాయా సార్? హలో.
మీతో జాయిన్ అయిన వాళ్ళందరూ అండి. హాయ్ అండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9059868766. సో మీకు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. ప్రతిరోజు సెషన్ అయిపోయిన తర్వాత ఆ సెషన్ రికార్డింగ్ కూడా వితిన్ ఒక 1 అవర్, 1.5 అవర్ లోపల మీకు వస్తుంది. సో మీరు డైలీ ఆ రికార్డింగ్ చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా మీకేమైనా డౌట్స్ వస్తే వాట్సాప్ గ్రూప్లో అడగొచ్చు. అంతే సార్. థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి కొద్దిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్.